హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను మేనిఫెస్టేషన్ సంబంధించి ఇంకొక వీడియో చేయబోతున్నాను. సో ఎవరైతే మేనిఫెస్టేషన్ సీరియస్‌గా చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. నేను చెప్పేదంతా జెన్యూన్ కంటెంట్, టెస్ట్ చేసి ట్రై చేసిన కంటెంట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా 1-to-1 మేనిఫెస్టేషన్ సెషన్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీకు సపోర్ట్ కావాలన్నా, సెషన్ కావాలన్నా, లైక్ కెరియర్ వైస్ కావచ్చు, మనీ వైస్ కావచ్చు, లేదా మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయడానికైనా కావచ్చు. సో నేను మిమ్మల్ని గైడ్ చేయగలను. బట్ చార్జెస్ అప్లై అవుతాయి. బికాస్ 1-to-1 అంటే మీకు మాత్రమే చెప్పేది. గ్రూప్ క్లాసెస్ అయితే కాదు ఇవి. బికాస్ ఎవ్రీవన్ సిచ్యువేషన్ డిఫరెంట్. సో మీకు చెప్పినట్టు ఇంకో వ్యక్తికి చెప్పలేము. సో మీది ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకున్న తర్వాతే నేను మిమ్మల్ని గైడ్ చేయగలను. సో ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ అసలు మీ లైఫ్‌లో ఏదైనా సరే మీరు మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది గ్రాటిట్యూడ్. ఓకే. ఇవాళ ఎలా మేనిఫెస్ట్ చేయాలి, మీకు లైఫ్‌లో ఏది కావాలన్నా కెరియర్, మనీ, రిలేషన్‌షిప్ అది నేను చెప్తాను. సో ఫస్ట్ మీకు కావాల్సింది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మనం ఎప్పుడు చెప్తాం ఎవరికైనా? మనం ఏదైనా ఒకటి రిసీవ్ చేసుకున్నప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తాం. సో థ్యాంక్ యూ అని. సో ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా హెల్ప్ వచ్చినప్పుడు గానీ, లేదా మనకి ఎవరైనా గిఫ్ట్ చేసినప్పుడు గానీ, అంటే మనం ఏదైనా పొందినప్పుడే మనం వాళ్ళకి తిరిగి థ్యాంక్ యూ అని చెప్తాం. సో ఇక్కడ కూడా మనం లైఫ్‌లో మనకి ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు వాటికి ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. గాడ్‌కి గానీ, యూనివర్స్‌కి గానీ. మనం ఫస్ట్ ఏం చేస్తాం? హ్యూమన్స్ నేచర్ ఏంటంటే ఎక్కువ ఏది లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి మీకున్న వాటికి ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. దాని తర్వాత లేని వాటికి కూడా ఆల్రెడీ మీకు యూనివర్స్ ఇచ్చిందనుకుని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ లైఫ్‌లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, ఈ రోజు నుంచి మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్ నాకు మార్నింగ్ లేచిన వెంటనే మీరేం చెప్పుకోవాలంటే, థాంక్ యూ యూనివర్స్ నాకు ఇంకొక రోజు ఎక్స్‌ట్రా వచ్చింది. నేను లైఫ్ లీడ్ చేయడానికి థాంక్ యూ. లేదా మీరు జాబ్ చేస్తే నాకు ఈ జాబ్ ఉన్నందుకు థాంక్ యూ. అండ్ మీరు ఏదైతే నెక్స్ట్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో 2 కూడా యాడ్ చేసుకొని అవి కూడా జరిగినట్టే. మీ విష్ ఫుల్‌ఫిల్ అయిపోయినట్టే థాంక్ యూ చెప్పుకోండి. సో, రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2-3 మినిట్స్ గ్రాటిట్యూడ్‌కి మీరు టైం ఇవ్వగలిగితే మీ లైఫ్‌లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి. కొంతమంది రాయడం ఇష్టమైతే రాసి కూడా గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. లైక్ నా లైఫ్ చాలా బాగుంది యూనివర్స్ థాంక్ యూ. లేదా నేను మంచి కార్ కొనుక్కున్నాను థాంక్ యూ. ఇలా మీకు ఏదైతే విషెస్ ఉన్నాయో అవితో పాటు మీకు ఆల్రెడీ అయిపోయిన విషెస్ మీరు లైఫ్‌లో ఇప్పుడు ఏవైతే కలిగి ఉన్నారో అవి కూడా రాసుకుంటూ గ్రాటిట్యూడ్ అన్నది రాయాలి. సో, గ్రాటిట్యూడ్ అన్నది లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీ మేనిఫెస్టేషన్ త్వరగా అవ్వాలంటే మనం ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీతోనే ఉండాలి. పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటుంటేనే అవుతదా? లేకపోతే అవ్వదా అనే కాదు. బట్ ఇలా ఉంటే చాలా త్వరగా అవుతుంది. ఎలా చేసినా మేనిఫెస్టేషన్ అవుతది. బట్ కొన్ని రూల్స్ ఉంటాయి. బట్ మనకెప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో, హై వైబ్రేషన్, హై ఫ్రీక్వెన్సీలో ఉంటామో త్వరగా మేనిఫెస్ట్ చేస్తాం. సో, మనం ఫస్ట్ హై వైబ్రేషన్‌లోకి, పాజిటివ్ ఎనర్జీలోకి రావడానికి మెయిన్ ఎనర్జీ గ్రాటిట్యూడ్. సో, అందుకే చెప్తున్నాను. సో, డైలీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. స్క్రిప్ట్ చేయాల్సిన వాళ్ళు స్క్రిప్ట్ చేసుకోండి. లేదా మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 మినిట్స్ గ్రాటిట్యూడ్ తీసుకోండి. ఓకే. మీకేదైతే విష్ ఉన్నదో దాని పట్ల చాలా క్లారిటీ ఉండాలి మీకు. బికాస్ ఒక క్లియర్ ఇంటెన్షన్ అయితే ఉండాలి. మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో లేదా చూడండి ఇప్పుడు చాలామంది టీచర్ ట్రైనింగ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అందులో జాబ్ కొట్టాలి అనుకుంటున్నారు డీఎస్సీలో. సో, మీకు అదే గోల్. నేను అవుతానా లేదా? డీఎస్సీ క్వాలిఫై అవుతానా లేదా కాదు. నేను ఇందులో జాబ్ కొట్టాలి. ఓకే. లేదా మీరు ప్రైవేట్ జాబే ట్రై చేస్తున్నారు. మీకు మంత్లీ 40,000 అనుకుంటున్నారు. సో, అది చాలా క్లియర్. నాకు 20-30 వస్తే చాలు లేదా 30,000-40,000 సాలరీ వస్తే కాదు. అక్కడ మీకు ఇంటెన్షన్, మీ గోల్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. లైక్ 40,000 సాలరీ అన్నప్పుడు మీరు 40,000 చాలా క్లియర్‌గా ఉండాలి. అప్పుడే మీరు త్వరగా మేనిఫెస్ట్ చేస్తారు. బికాజ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో మీ థాట్స్ క్లియర్‌గా లేకపోతే యూనివర్స్ మీకేమిస్తుంది? సో, మీకు ఈ జాబ్ కావాలా? అండ్ ఈ జాబ్‌లో ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇలా. సో, మీరు అది అనుకునేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఓకే. సో, ఫస్ట్ మీరు గ్రాటిట్యూడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆలోచించుకోండి. దాని గురించి క్లియర్ ఇంటెన్షన్ అయితే పెట్టుకోండి. స్ట్రాంగ్ ఇంటెన్షన్. అంటే మీ గోల్ చాలా క్లియర్‌గా ఉండాలి. అండ్ మీ విష్‌ని మీరు చాలా స్ట్రాంగ్ విష్ అయ్యి ఉండాలి. మీకు బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. ఎలాగైనా సరే మేనిఫెస్ట్ చేయాలి అని. అది రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు. సో, టెక్నిక్స్ అంటారా? టెక్నిక్స్ అనేవి మనం ఎప్పుడు ఆ ఎనర్జీలో ఉండడానికి మాత్రమే ఉపయోగపడతాయి. టెక్నిక్సే మేనిఫెస్టేషన్ కాదు. చాలామంది చాలా చాలా టెక్నిక్స్ చెప్తారు. బట్ నేను బిలీవ్ చేసేది మాత్రం అఫర్మేషన్స్, విజువలైజేషన్ అండ్ స్క్రిప్టింగ్ మాత్రమే. మిగతా ఎన్ని టెక్నిక్స్ చెప్పినా అవన్నీ
నేను అంతగా బిలీవ్ చేయను. బికాజ్ మనల్ని ఆ స్టేట్‌లో ఉంచడానికి మాత్రమే అవి పనిచేస్తాయి. బట్ ఈ అఫర్మేషన్స్, స్క్రిప్టింగ్, విజువలైజేషన్స్ అనేవి మనం కొంచెం ఫీల్ అవుతాము. ఈ టెక్నిక్స్ వేరు, ఆ టెక్నిక్స్ వేరు. సో, ఈ మూడిట్లో మీరు ఏదో ఒక టెక్నిక్ తీసుకోండి. లైక్ అఫర్మేషన్స్ గానీ, విజువలైజేషన్ గానీ, స్క్రిప్టింగ్ గానీ. తీసుకున్న తర్వాత సో, ఆ టెక్నిక్‌ని డైలీ చేయండి. విజువలైజేషన్ అంటే నేను ఆల్రెడీ వీడియోస్‌లో పోస్ట్ చేశాను చూడండి. అఫర్మేషన్స్ కూడా చేశాను. స్క్రిప్టింగ్ అంటే మీరు ఏదైతే గోల్స్ అనుకుంటారో అవి ప్రెజెంట్ టెన్స్‌లో రాయాలి. ఫీల్ అవుతూ రాయాలి. లాస్ట్‌లో థాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. లైక్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్‌లో జాబ్ రావాలి అనుకుంటున్నారు. మీకు 40,000 సాలరీ అనుకుంటున్నారు. దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఏమని రాస్తారు? థ్యాంక్ యూ యూనివర్స్, నాకు స్టేట్ బ్యాంక్‌లో జాబ్ వచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. నాకు మంత్లీ సాలరీ 40,000. సో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో, నా సాలరీని నేను ఇలా ఖర్చు పెడుతున్నాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది. సో, మీరు ఎప్పుడు ఫీల్ అయితే రాస్తూ ఉంటారో అది రియాలిటీ కింద షిఫ్ట్ అవుతది. బట్ కొంచెం టైం అయితే పడుతుంది. రియాలిటీ అంటే ఈరోజు రాసిన వెంటనే రేపు వచ్చేస్తదని కాదు. బట్ అది డైలీ చేస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ 2 డేస్‌కోసారి మీరు స్క్రిప్టింగ్ అనేది చేయాలి. డైలీ చేస్తే ఇంకా బెటర్. బట్ ఫీల్ అవుతూ చేయాలి. ప్రెజెంట్ టెన్స్‌లో రాయాలి స్క్రిప్ట్ అన్నది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము రాయలేము, మాకు టైం లేదన్న అనుకున్న వాళ్ళు విజువలైజేషన్ చేయొచ్చు, లేదా అఫర్మేషన్స్ చేయొచ్చు. ఏదైనా వర్క్ అవుతాయండి. సో, మీకు ఇందులో ఏది బాగా వర్క్ అవుతుంది అనిపిస్తదో గ్రాటిట్యూడ్‌తో పాటు ఏదో ఒక టెక్నిక్ చేయండి. ఒక 2, 3 మంత్స్ చేసి చూడండి. 2, 3 మంత్స్ అంటే పెద్ద టైం ఏం కాదు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తారో మీకు జాబ్ వస్తది. రిలేషన్‌షిప్‌లో అబ్‌స్టకల్స్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరికి ఎక్కువ గొడవలు అవుతున్నాయి అంటే, సో, మీరు అఫర్మేషన్స్ ఏమని పెట్టుకుంటారు? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. సో, ఇలా అఫర్మేషన్స్ పెట్టుకొని అవే అత్తమాటలు ఎఫర్మ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ పర్సన్‌లో చేంజ్ అనేది వస్తది. బట్ పేషెన్సీ అనేది ఉండాలి. అండ్ స్క్రిప్టింగ్ రాసినప్పుడు కూడా అంతే. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. థాంక్ యూ యూనివర్స్. నా పర్సన్‌కి నేనంటే చాలా రెస్పెక్ట్. ఇలా మీరు తనలో ఏ క్వాలిటీస్ అయితే చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో అవన్నీ అయినట్టు ఆల్రెడీ రాసుకోండి. విజువలైజేషన్ కూడా అలాగే చేయాలి. మీరిద్దరు హ్యాపీగా ఉంటున్నట్టు, తను మిమ్మల్ని చాలా అండర్‌స్టాండ్ చేసుకుంటున్నట్టు. సో, మీరెలా చేస్తున్నారు టెక్నిక్ అన్నది ఇంపార్టెంట్. అండ్ టెక్నిక్ చేసేసిన తర్వాత మిగతా టైంలో ఎలా ఆలోచిస్తున్నారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఎక్కువ నెగెటివ్ ఆలోచిస్తే నెగెటివ్ థింగ్స్‌నే మేనిఫెస్ట్ చేస్తారు. సో, మీరు ఒక గంట పాజిటివ్ ఈ టెక్నిక్స్ అన్నీ చేసేసి పాజిటివ్‌గా ఆలోచించి మిగతా ఒక 4-5 అవర్స్ నెగెటివ్‌గా ఆలోచిస్తే ఖచ్చితంగా నెగెటివ్‌గా ఆలోచించిందే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. ఎప్పుడు మీ డామినెంట్ థాట్సే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. మనం 24/7 మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటాము. కాన్షియస్‌లీ, అన్‌కాన్షియస్‌లీ. ఇప్పుడు మనం చేసేది కాన్షియస్ మేనిఫెస్టేషన్. బట్ అన్‌కాన్షియస్‌లీ మనం 24/7 మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉంటాం. సో, ఇంకా ఫర్దర్‌గా ఎవరికైనా డీప్‌గా కావాలి సెషన్స్ అన్నవాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇది సైన్స్ అండి. ఇది 100% వర్క్ అవుతుంది. సో, మీకు డైరెక్ట్‌గానే చెప్తున్నాను. సో, ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. థాంక్ యూ.